ప్రభుత్వం దానిపైన చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున చొరవ తీసుకుంటే ప్రభుత్వం చెప్పమని చెప్పిందా ధర్మారెడ్డి స్టేట్మెంట్ అది కూడా అడుగుతున్నాం మేము ఇలా. అది ధర్మారెడ్డి ఒక భక్తునికి వచ్చినటువంటి భక్తులకు మేము ఏర్పాట్లు చేస్తాం, ఈ ఏర్పాట్లు చేసినాము, ఇవి ఒకవేళ ఆలస్యమైన భక్తులకు ఈ రకమైనటువంటి కనీస అవసరాలు మేము గతంలో చేయలేదా? టిఫిన్ టైంకు టిఫిన్ ఇచ్చిర్రు, భోజనం టైంకు భోజనం ఇచ్చిర్రు, చిన్నపిల్లలు అయితే పాలు ఇచ్చిండ్రు, రోజు అన్నప్రసాదం అందుతుంది. ఒకవేళ లగేజ్ రూములు దొరకకపోతే లగేజ్ లాక్ రూమ్లో ఏర్పాటు చేసిండ్రు. ఇది ఈ రకమైనటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు ఏర్పాట్లు చేస్తామని చెప్పాలి. కానీ ఒక భక్తునిగా తిరుమల కొండపైకి వస్తే నువ్వు గాలిగోపురం దర్శనం చేసుకొని పో, ధ్వజస్తంభం దర్శనం చేసుకొని పో అని చెప్పడానికి నువ్వు ఓన్వి ఏం తమాషాగా ఉందా? ఇందులో విశ్వాసాలంటే ఆటలు అయిపోయిందా? హెచ్చరిస్తున్నాం మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి. నిన్న మొన్న నేను ఆయన స్టేట్మెంట్ చూసిన అక్కడి ప్రాంతం వారితో కూడా మేము మాట్లాడినాం ఈ విషయం మీద. అక్కడ విశ్వ హిందూ పరిషత్ యూనిట్ తోటి కూడా మాట్లాడినాం. అనేక విషయాలు ఇవాళ అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ధర్మారెడ్డి. ఎందుకు ఆయన తప్పితే ఇక సమర్థుడైన అధికారి ఇవాళ తిరుమల తిరుపతిని నడపలేడా? తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీనివాసరాజుకి అప్పచెప్పారు, మొత్తం ఆయనే. ఇక తెలుగుదేశం ఉన్న రోజులు టీటీడీ అంటే శ్రీనివాసరాజు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు టీటీడీ అంటే ధర్మారెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్లో సమర్థులైన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు లేరా?